ఓం శాంతి 31/12/2023 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సంగమయుగ ప్రాప్తుల ప్రాలబ్ధాన్ని అనుభవం చేయండి. మాస్టర్ దాతగా, మాస్టర్ సహయోగిగా అవ్వండి. రివైజ్ 13/11/1977. ఈరోజు భాగ్య విధాత అయిన తండ్రి తమ శ్రేష్ఠ భాగ్యశాలి పిల్లలను చూస్తున్నారు. ప్రతి పుత్రుని భాగ్య రేఖలను చూసి భాగ్య విధాత తండ్రి కూడా హర్షితమవుతున్నారు. ఎందుకంటే పూర్తి కల్పం అంతటిలో తిరిగి చూసిన మీ వంటి శ్రేష్ఠ భాగ్యం ఏ ధర్మాత్మలు, మహాన్ ఆత్మలు, రాజ్య అధికారి ఆత్మలు మరెవ్వరికీ కూడా సంగం యుగ శ్రేష్ఠ ఆత్మలైన మీకు ఉన్నంత గొప్ప భాగ్యం లేదు. మస్తకంలో మీ భాగ్య రేఖలను చూసుకుంటూ ఉన్నారా? బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తూ ఉండే జ్యోతి యొక్క శ్రేష్ఠ రేఖను చూస్తూ ఉన్నారు. మీరందరూ కూడా మీ రేఖలను చూసుకుంటూ ఉన్నారా? నయనాలలో చూస్తే స్నేహము మరియు శక్తి యొక్క రేఖలు స్పష్టంగా ఉన్నాయి. నోటిలో మధురమైన శ్రేష్ఠ వాణి యొక్క రేఖలు మెరుస్తూ ఉన్నాయి. పెదవులపై ఆత్మిక చిరునవ్వు, ఆత్మిక సంతోషపు మెరుపు యొక్క రేఖ కనిపిస్తూ ఉంది. హృదయంలో లేక మనస్సులో హృదయాభిరాముని ప్రేమలో లౌలీనంగా ఉండే రేఖ స్పష్టంగా ఉంది. చేతులను చూస్తే 2 చేతులు సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండే రేఖ కనిపిస్తుంది. పాదాలను చూస్తే ప్రతి అడుగులో పదమాలను ప్రాప్తి చేసుకునే రేఖ స్పష్టంగా ఉంది. మీది ఎంత గొప్ప భాగ్యం! భాగ్య విధాత తండ్రి ప్రతి పుత్రునికి పురుషార్థము ద్వారా, శ్రేష్ఠ కర్మలు అనే కలము ద్వారా ఈ రేఖలన్నింటినీ గీచుకునేందుకు విశాల హృదయంతో విశాలమైన అవకాశం ఇచ్చారు. ఎంత పొడవైన రేఖలు కావాలి అంటే అంత పొడవుగా గీసుకోండి, కానీ సమయం లోపలే గీసుకోవాలి. ఎవరికి ఎంత పొడవైన రేఖ కావాలో వారు స్వయమే గీసుకోవచ్చు. తండ్రి కలమును మీ చేతికి ఇచ్చేశారు. మరి ఆ రేఖలను గీసుకోవడం వస్తుందా? గీసుకున్నారా లేక గీసుకోవడం రాదా? అందరికీ వస్తుందా? హాజీ అన్నారు అక్కడ ఉండేవారు. చాలా మంచిది. చూడండి, ఇప్పటి అదృష్ట రేఖలు మిమ్మల్ని పూర్తి కల్పం అంతటిలో కూడా శ్రేష్టంగా చేస్తాయి. 21 జన్మలైతే సదా సంపన్నంగా మరియు సుఖంగా ఉండే రేఖ మీతో ఉండనే ఉంటుంది. అంతేకాక ద్వాపర కలియుగాలలో కూడా పూజ్యులుగా అయ్యే రేఖ స్పష్టంగా శ్రేష్టంగా ఉంది. కనుక ఈ సమయంలోని భాగ్యరేఖ పూర్తి కల్పమంతా సదా మీ తోడుగా వస్తుంది. ఎందుకంటే ఇది అవినాశి తండ్రి యొక్క అవినాశి రేఖ. సదా మీ శ్రేష్ఠ భాగ్యరేఖ స్మృతిలో ఉంటుందా? స్మృతి అయితే ఉంటుంది, కానీ ఒకసారి మర్జుగా అంటే ప్రత్యక్షంగా, ఒకసారి మర్జుగా గుప్తంగా ఉంటుందా లేక సదా ఈ మర్జుగా ఉంటుందా? ఇందులో తక్కువ మంది చేతులు ఎత్తుతూ ఉన్నారు. చూసుకోండి, సదా ఎమర్జుగా ఉండాలి. ఎమర్జుగా ఉండేదానికి గుర్తు పాత స్మృతులు, పాత సంస్కారాల రేఖలు మర్జు అయిపోతాయి. ఎప్పుడు కూడా పాత సంస్కారాల రేఖలు లేక పాత విషయాల స్మృతుల యొక్క రేఖలు ఇమర్జ్ అవరాదు. అవి మర్జుగా గుప్తంగా ఉండాలి. అలా మర్జుగా ఉంటూ సమాప్తమైపోవాలి. ఎక్కడైతే శ్రేష్ఠ భాగ్య రేఖలు కనబడుతూ ఉంటాయో అక్కడ పాత రేఖలు ఎమర్జ్ అవ్వడం అంటే రావడం అసంభవం. ఒకవేళ వచ్చిన శ్రేష్ఠ భాగ్య రేఖ సదా ఎమర్జ్గా ఉండడం లేదు ప్రత్యక్షంగా అనేది రుజువు అవుతుంది. కనుక మీరు ఏమని భావిస్తూ ఉన్నారు? ఇంత శ్రేష్ఠ భాగ్య రేఖలు ప్రత్యక్షంగా ఉండాలా లేక గుప్తంగా ఉండాలా? వర్తమాన సమయంలో బాప్దాదా పిల్లలందరినీ వర్తమాన సంగమయుగ ప్రాప్తుల యొక్క ప్రాలబ్ధ రూపంలో చూడాలని కోరుకుంటూ ఉన్నారు. పురుషార్థమైతే చాలా సమయం చేశారు. ఇప్పుడు పురుషార్థం స్వతహాగా నడవాలి, శ్రమతో కూడిన పురుషార్థం కాదు. చివరి వరకు పురుషార్థంలో శ్రమ చేస్తూనే ఉంటారా? సంగమయుగ ప్రాప్తుల యొక్క ప్రాలబ్ధాన్ని ఇప్పుడు అనుభవం చేయకుంటే ఇంకెప్పుడు చేస్తారు?
భవిష్య ప్రాలబ్ధం అనేది వేరే విషయం. అదైతే ఇప్పటి మీ పురుషార్థం యొక్క ప్రాలబ్ధానికి నీడ వంటిది. అదైతే దానంతకదే మీ వెనుక వెనుక వస్తుంది. కానీ విశేషమైన విషయం ఏది అంటే ఈ సమయంలోని ప్రాలబ్ధాన్ని ప్రాప్తి చేసుకోవడం. ఎవరైనా మిమ్మల్ని ఎలా ఉన్నారు, మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి అని అడిగితే ఇంకా ఇప్పటి వరకు పురుషార్థం నడుస్తూ ఉంది అని చెప్పకండి. 1997లోనే బాబా ఈ మాట చెప్పారు. పురుషార్థం అయితే చేస్తున్నారు, కానీ పురుషార్థం యొక్క ప్రాలబ్ధాన్ని ఇప్పుడే అనుభవం చేయండి. ఆ ప్రాలబ్ధం సర్వశక్తి సంపన్నం, సర్వజ్ఞాన సంపన్నం, సర్వ విఘ్న వినాశకమూర్తి. ఇప్పుడు ప్రాలబ్ధం ఇది. ఇప్పటి ఈ ప్రాలబ్ధము భవిష్యత్తులో స్వతహాగా ప్రాప్తి అవుతుంది. ఎలాగైతే భవిష్యత్తులో కేవలం ప్రాలబ్ధం తప్ప పురుషార్థం ప్రయత్నం ఉండదో, అలా ఇప్పుడు కూడా ఈ మిగిలి ఉన్న సమయంలో విశేషంగా ప్రాలబ్ధ స్వరూపాన్ని అనుభవం చేయండి. ప్రాలబ్ధము అని అన్నప్పుడు పురుషార్థమును అనుసరించే ప్రాలబ్ధం ఉంటుంది. పురుషార్థం చేశారు అంటే ఆ పురుషార్థం అనుసారంగానే ప్రాలబ్ధాన్ని అనుభవం చేయగలరు. కానీ బాప్దాదా పిల్లల నుండి ఏం కోరుకుంటూ ఉన్నారు? బాప్దాదా మా నుండి ఏం కోరుకుంటున్నారు అని మీరు అడుగుతారు కదా. బాప్దాదా ఇదే కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కొంత సమయానికి పురుషార్థం యొక్క ప్రాలబ్ధ స్వరూపంగా అవ్వండి. అవ్వగలరా, లేక పురుషార్థం యొక్క శ్రమ మంచిగా అనిపిస్తుందా? ప్రాలబ్ధ స్వరూపంగా అవుతారా? ఇప్పుడు ఇంకా పురుషార్థం చేస్తున్నాము, పురుషార్థం అయిపోతుంది, చేసి చూపిస్తాము. ఈ మాటలు సమాప్తం అవ్వాలి. చేసి చూపిస్తాము అని కాదు, చూపించండి. ఇంకెప్పుడు చూపిస్తారు? వినాశన సమయంలో ఏదైనా చూపిస్తారా? దీనికి సహజ విధి. ఇప్పుడు మాస్టర్ దాతగా అవ్వండి. తండ్రి నుండి తీసుకున్నారు, తీసుకుంటూ కూడా ఉండండి, కానీ ఆత్మల నుండి తీసుకునే భావన ఉంచుకోకండి. వీరు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను, వీరు మారితే నేను మారుతాను, దీనిని తీసుకునే భావన అని అంటారు. ఇలా ఉంటే అలా ఉంటాము, ఇవన్నీ తీసుకునే భావనలు. ఇలా ఉండాలి కాదు, అలా ఉండి చూపించాలి. జరగాలి అని కాదు, కానీ జరగాల్సిందే. మరియు అది నేనే చెయ్యాలి. నేను వైబ్రేషన్లు ఇవ్వాలి. నేను దయాహృదయునిగా అవ్వాలి. నేను గుణాల సహయోగం ఇవ్వాలి. నేను శక్తుల సహయోగం ఇవ్వాలి. ఇప్పుడు మాస్టర్ దాతగా ఇలా అవ్వండి. తీసుకోవాలి అంటే ఒక్క తండ్రి నుండి మాత్రమే తీసుకోండి. ఒకవేళ మీరు ఇతర ఆత్మల నుండి తీసుకున్న, తండ్రి నుండి తీసుకున్నదే లభిస్తుంది. కనుక దాతగా అయ్యి విశాల హృదయాలుగా అవ్వండి. ఇస్తూ ఉండండి. ఇవ్వడం వస్తుందా, లేక కేవలం తీసుకోవడం వస్తుందా? ఇప్పుడు ఏదైతే జమ చేసుకున్నారో అది ఇవ్వండి. పరస్పరంలో బ్రాహ్మణాత్మలు కూడా మాస్టర్ దాతలుగా అవ్వండి. ఇతరులు ఇస్తే నేను ఇస్తాను అనేది ఉండరాదు. నేను ఇవ్వాలి. మీ వద్ద ఖజానా ఉందా? నిండుగా ఉందా? గుణాలతో నిండుగా ఉందా? శక్తులతో నిండుగా ఉందా? ఉంటే మరి ఎందుకు ఇవ్వరు? మీకోసం దాచుకొని ఉంచుకున్నారా? ఖజానాలతో నిండుగా ఉన్నప్పుడు వాటిని ఇస్తూ వెళ్ళండి. వీరెందుకు చేస్తున్నారు, వీరెందుకు అంటున్నారు అని ఆలోచించకండి. దయా హృదయాలుగా అయ్యి మీ గుణాల శక్తుల సహయోగం ఇవ్వండి. వీరినే మాస్టర్ దాతలు అని, మహా సహయోగులని అంటారు. సహయోగులు కూడా కాదు, మహా సహయోగులుగా అవ్వండి. మహాదాతలుగా అవ్వండి. కనుక బాప్దాదా ఏం కోరుకుంటున్నారో అర్థమైందా? పిల్లలు ఇప్పటి వరకు పురుషార్థంలో శ్రమ చేయడాన్ని బాప్దాదా చూడలేరు. డైమండ్ జూబ్లీ సమాప్తం అయిపోయినా ఇప్పటి వరకు మచ్చలేని వజ్రాలుగా అయ్యే పురుషార్థంలో మునిగిపోయి ఉన్నారు. డైమండ్ జూబ్లీ అనగా ప్రతి బ్రాహ్మణాత్మ మెరుస్తూ ఉండాలి. డైమండ్ జూబ్లీ మాది కాదు, అది అయితే దాదీలది కదా అని మీరు అనుకుంటారు. మీదా లేక దాదీలదా? ఎవరిది? ఇది యజ్ఞ స్థాపన కార్యం యొక్క డైమండ్ జూబ్లీ కేవలం దాదీలది మాత్రమే కాదు, స్థాపన కార్యం యొక్క డైమండ్ జూబ్లీ. 2 సంవత్సరాల వారైనా, 12 సంవత్సరాల వారైనా, 50 సంవత్సరాల వారైనా కానీ
అందరూ స్థాపన కార్యానికి నిమిత్తంగా అయితే అయ్యారు కదా! లేక అవ్వలేదా? నిమిత్తంగా అయ్యారా? బ్రాహ్మణులు అంటేనే బ్రహ్మ బాబాతో పాటు స్థాపన కార్యానికి నిమిత్తమైన ఆత్మలు. వారే బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారీలు అని పిలువబడతారు. కనుక మీరందరూ బ్రహ్మ కుమారి, కుమారులా? లేక పురుషార్థి కుమారి, కుమారులా? ఎవరు? బ్రహ్మ కుమారి, బ్రహ్మ కుమారులంటే జన్మ తీసుకుంటూనే బ్రహ్మ బాబాకు సాథీలుగా స్థాపనకు నిమిత్త ఆత్మలుగా అయ్యారు. కనుక ఇప్పుడింకా మేము క్రొత్త వారము, చిన్నవారము అని ఆలోచించకండి. కానీ సమయ అనుసారం ఇప్పుడు సమాప్తి సమయం సమీపంగా ఉంది కనుక చిన్నవారు, క్రొత్తవారు కూడా ఇంత తీవ్ర పురుషార్థం చేయాల్సిందే. ఒకవేళ మీరు బ్రాహ్మణులైతే చెయ్యండి. క్షత్రియులైతే త్రేతాయుగంలో వచ్చేవారు వదిలేయండి. కానీ బ్రాహ్మణుల నుండి దేవతలు అని అంటారు. క్షత్రియుల నుండి దేవతలు అని అనరు. కనుక బ్రాహ్మణాత్మలు స్థాపనకు నిమిత్తంగా అవ్వాల్సిందే. నిమిత్తమయ్యే ఉన్నారు కనుక ఇప్పుడు మాస్టర్ దాతలుగా అవ్వండి. దానం చేయకండి కానీ సహయోగం ఇవ్వండి. బ్రాహ్మణులు బ్రాహ్మణులకు అంటే మనవారే, మనవారు మనవారికి దానం ఇవ్వలేరు. సహయోగము ఇవ్వగలరు, సహాయం చేయగలరు. కనుక ఏమవ్వాలి? మహాదాతగా, మహాసహయోగిగా అవ్వండి. వేరే వారికి మహాదాత, జ్ఞాని ఆత్మలకు సహయోగి. 1 సంవత్సరం వారైనా సమయానుసారం ఇప్పుడు చిన్ననాటి విషయాలను సమాప్తం చేయండి. ఎందుకంటే పిల్లలందరూ వానప్రస్థ స్థితికి సమీపంగా ఉన్నారు. సమయం యొక్క వేగం అనుసారం, డ్రామా నియమానుసారం ఇప్పుడు అందరూ వానప్రస్థ స్థితికి సమీపంగా ఉన్నారు. పిల్లలకు తండ్రిపై గాఢమైన స్నేహం ఉంది అని బాప్దాదాకు తెలుసు. గాఢమైన స్నేహం ఉంది కదా! లేక పై స్నేహం ఉందా? హృదయపూర్వక స్నేహం ఉంది కనుకనే పరుగు పరుగున వచ్చారు కదా! చూడండి. బేహద్దు హాలులో బేహద్దు తండ్రి యొక్క పిల్లలు బేహద్దు రూపంలో డైమండ్ హాల్లో విరాజమానమై ఉన్నారు. ఈ హాల్ మంచిగా అనిపిస్తుంది కదా! లేక దూరం అని అనిపిస్తుందా? బాబా అక్కడ కూర్చున్నారు పైన, మేము ఎక్కడో దూరంగా ఉన్నాము అని. కూర్చోవడంలో అయితే దూరంగా ఉన్నారు కానీ బాప్ దాదా తమ హృదయం అనే చాలా పెద్ద తెరపై దూరంగా కూర్చొని ఉన్న పిల్లలందరినీ అతి సమీపంగా చూస్తున్నారు. దూరంగా ఉన్నట్లు చూడడం లేదు. బాప్ దాదా హృదయము అనే తెర చాలా పెద్దది. ఇప్పటి వరకు సైన్స్ వారు కూడా ఇలాంటి తెరను కనిపెట్టలేదు. అందుకే మీరు దూరంగా కూర్చొని లేరు. బాప్ దాదా హృదయంలో కూర్చొని ఉన్నారు. ఇలా భావిస్తున్నారా? కుర్చీపై కూర్చున్నారా? తివాచీపై కూర్చున్నారా? లేక హృదయంలో కూర్చున్నారా? దృశ్యం అయితే చాలా సుందరంగా ఉంది. పూర్తిగా వెనుక వరకు నిండిపోయి ఉందా? లేక కొద్దిగా ఖాళీ ఉందా? వెనుక కొద్దిగా ఖాళీ ఉన్నట్లు బాప్ దాదా చూస్తూ ఉన్నారు. బాప్ దాదా మీకు ఒక పని ఇచ్చారు. మీరు మర్చిపోయి ఉంటారు కానీ బాప్ దాదాకు గుర్తు ఉంది. ఏ పని ఇచ్చారు అంటే అక్కడ ఉండేవారు చెప్పారు క్రోధముక్తులుగా అవ్వడము అని. ఈరోజు దాని గురించి అడగము. మొదటి అవకాశం తీసుకున్నారు కదా! కనుక ఈరోజే క్రోధముక్తులుగా అయ్యారా అని అడిగితే నిరాశ చెందుతారు. ఒక రోజుకి ఎలా అవుతాము అని. బాప్ దాదాకు ఫలితం తెలుసు. అది కూడా అడుగుతాను. మీ నుండి కూడా అక్కడి నుండి ఫలితాన్ని తెప్పిస్తాం. ఈరోజు వదిలేస్తున్న క్రోధం గురించి 9 లక్షల మందిని తయారు చేసి చూపించాలి అనే పని ఇచ్చాం. గుర్తు ఉందా? ప్రతి జోన్ వారికి చెప్పాం. ఏ జోన్ వారు 9 లక్షలు తయారు చేశారు. ఇది బెంగాల్, బీహార్ వారి సేవా టర్న్ కదా! మరి బెంగాల్, బీహార్ వారు 9 లక్షలు తయారు చేశారా? మౌనంగా ఉన్నారు, మాట్లాడడం లేదు. పోనీ ఒక జోన్ వారు కాకున్నా దేశ విదేశాలలోని అన్ని జోన్ల వారు కలిసి 9 లక్షలు తయారు చేశారా? విదేశం వారు చెప్పండి 9 లక్షలు ఉన్నారా? బాప్దాదా అయితే తాను వచ్చే తేదీని ఫిక్స్ చేసుకొని అదే తేదీలోనే వస్తారు. మీరు కూడా అన్ని విషయాలకు తేదీని ఫిక్స్ చేసుకుంటారా? ఈ హాలు ఎప్పటి వరకు తయారవుతుంది, ఫంక్షన్ ఎప్పుడు చెయ్యాలి అని తేదీలు ఫిక్స్ చేసుకుంటారు కదా! మరి దీని తేదీ ఏదో నిర్ణయించారా? వినాశనానికి ముందా లేక చివరిలోనా? ఏం ఆలోచించారు? ఏ తారీఖు ఏదైనా తేదీ ఉందా లేక ఇంకా ఫిక్స్ చేయలేదా? ఇది కూడా బాబాయే చెయ్యాలా?
చేయాల్సింది మీరే. శుభకార్యంలో ఆలస్యం చెయ్యరాదు అని బాప్దాద అంటారు కనుక ఏం చేస్తారు? ఈ సీజన్ యొక్క అంతిమంలో అయిపోయినా మంచిదే. ఇంత ధైర్యం ఉందా? కేవలం దాతగా అవ్వండి. ఒకవేళ దాతగా అయితే మీ దాతృత్వ భావన ద్వారా మీ రాయల్ పరివారం మరియు సమీప ప్రజలు చాలా త్వరగా తయారవుతారు. వారైతే ఎదురు చూస్తున్నారు. కేవలం మీరు సదా దాతగా అవ్వడమే ఆలస్యం. మహాసహయోగిగా అవ్వడమే ఆలస్యం. ఖజానాలను ఎక్కువగా స్వయం పట్ల కేవలం స్వంత సేవల పట్ల ఉపయోగిస్తూ ఉన్నారు. తమ తమ సేవా బాధ్యతలలో ఎక్కువ సమయాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. మహాన్ దాతగా అయ్యి, బేహద్దు దాతగా అయ్యి, ప్రపంచ గ్లోబుపై నిలబడి బేహద్దు సేవలో వైబ్రేషన్లు వ్యాపింప చేయండి. గ్లోబు పైన బాప్దాదాతో పాటు కూర్చొని బాప్దాదా నుండి కిరణాల రూపంలో గుణాలు శక్తులను పొందుతూ విశ్వాత్మలందరికీ వైబ్రేషన్లను వ్యాపింప చేయాలి. ఇలా చేయాలి. మీరు విశ్వరాజులుగా అవ్వాలి. కేవలం మీ జోనుకు లేక మీ సేవా పరిధికి మాత్రమే రాజుగా అవ్వగరాదు. మీరు విశ్వ కళ్యాణకారులు. ఇప్పుడు బేహద్దులోకి వెళ్ళండి. బేహద్దులోకి వెళ్తే విశ్వాత్మలందరినీ గుర్తుపెట్టుకుంటే హద్దు విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. మనోబలము చాలా శ్రేష్టమైన బలం. దానిని ఉపయోగించడం లేదు. వాచ మరియు సంబంధ సంపర్కాల సేవలో బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు మనోబలాన్ని పెంచుకోండి. ఇప్పుడు మీరు వాణి ద్వారా, నోటి ద్వారా, సంబంధం ద్వారా, సహయోగం ద్వారా ఏదైతే బేహద్దు సేవ చేస్తున్నారో దానిని ఇప్పుడు మనోబలము ద్వారా చేయండి. కనుక మనోబలము ద్వారా బేహద్దు సేవ అనగా మీ బేహద్దు వృత్తి ద్వారా మనోబలము ద్వారా విశ్వం అనే గ్లోబుపై ఉన్నతంగా స్థితమై తండ్రితో పాటు పరంధామ స్థితిలో స్థితమై కొంత సమయము ఈ సేవ చేసిన మీకు దాని ప్రాలబ్ధం చాలా రెట్లు ఎక్కువగా లభిస్తుంది. ఈనాటి సమయము మరియు పరిస్థితుల అనుసారం మనసా సేవ లేక మనోబలం యొక్క సేవయే అంతిమ సేవ. ఇప్పటి నుండే దీని అభ్యాసం చేయండి. వాణి ద్వారా లేక సంబంధ సంపర్కాల ద్వారా సేవ చేస్తున్నారు కానీ ఇప్పుడు మనసా సేవ యొక్క అభ్యాసం చాలా అవసరం కనుక వాటితో పాటు దీని అభ్యాసము చేయండి. ఇతరత్ర అభ్యాసాలతో పాటు ఏం చేయాలో అర్థమైందా? స్థాపన ఆదిలో తండ్రి యొక్క మనసా సేవ ద్వారా ఆత్మిక ఆకర్షణ పిల్లలను ఆకర్షించింది. అలా మీ మనసా సేవ కూడా అదే ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ మనసా సేవ యొక్క ఫలస్వరూపంగా ఇప్పుడు కూడా ఆ ఆత్మలే పునాదిగా ఉండడాన్ని మీరు చూస్తున్నారు. డ్రామా అనుసారంగా ఇది తండ్రి యొక్క మనసా ఆకర్షణకు రుజువు. వారు ఎంత పక్కాగా ఉన్నారు కనుక ఇప్పుడు చివరిలో కూడా తండ్రితో పాటు మీ యొక్క మనస్సు ఆకర్షణ, ఆత్మిక ఆకర్షణ ద్వారా ఏ ఆత్మలైతే వస్తున్నారో వారు సమయ అనుసారం తక్కువ సమయంలో తక్కువ శ్రమతో బ్రాహ్మణ పరివారాన్ని వృద్ధి చేసేందుకు నిమిత్తంగా అవుతారు. ఆదిలో ఏదైతే జరిగిందో అదే అంతిమంలో కూడా చూస్తారు. ఆదిలో బ్రహ్మ బాబాను సాధారణంగా కాక శ్రీకృష్ణుడి రూపంలో అనుభవం చేసేవారు. సాక్షాత్కారం వేరే విషయం, కానీ తింటూ త్రాగుతూ నడుస్తూ సాక్షాత్తు శ్రీకృష్ణుడినే చూసేవారు. ఇలాగే జరిగింది కదా. స్థాపనలో ఆదిలో తండ్రి ఒక్కరే చేశారు. అంతిమంలో పిల్లలైన మీరు కూడా ఆత్మల ఎదురుగా సాక్షాత్తు దేవీ దేవతలుగా కనిపిస్తారు. వీరు సాధారణమైన వారు అనేదే వారికి అర్థం అవ్వదు. అదే పూజ్యతనపు ప్రభావాన్ని అనుభవం చేస్తారు. అప్పుడు తండ్రి సహితంగా మీ అందరి ప్రత్యక్షత పరదా తెరుచుకుంటుంది. ఇప్పుడు ఒంటరిగా తండ్రి ఒక్కరే కాదు, పిల్లలతో పాటు ప్రత్యక్షం అవ్వాలి. ఎలాగైతే స్థాపన ఆదిలో బ్రహ్మ బాబాతో పాటు విశేషమైన బ్రాహ్మణులు కూడా స్థాపనకు నిమిత్తమయ్యారో అలా సమాప్తి సమయంలో కూడా తండ్రితో పాటు అనన్యమైన పిల్లలు కూడా సాక్షాత్తు దేవీ దేవతల స్వరూపంలో అనుభవం అవుతారు. దీనికోసం ఈరోజు తెలిపించినట్లు ఇప్పటి నుండే 1997 నుండే మీ ప్రాలబ్ధ స్వరూపంలో స్థితం అవ్వండి. చిన్న చిన్న విషయాలను వదిలేయండి. ఇక్కడే ప్రాలబ్ధం అంటే సర్వగుణాలు సర్వశక్తుల స్వరూపంగా మీరు స్వయం కూడా మీ విశేషమైన ప్రాలబ్ధ స్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకోండి మరియు
ఇతరులకు చేయించండి. అర్థమైందా? ఇప్పుడు అందరూ మీ అనాది స్వరూపంలో ఒక్క సెకండ్‌లో స్థితం అవ్వగలరా? ఎందుకంటే అంతిమంలో ఒక్క సెకండ్ యొక్క విజిల్ మోగుతుంది. కనుక ఇప్పటి నుండే అభ్యాసం చేయండి. ఒక్క సెకండ్‌లో స్థితం అయిపోండి అంతే. బాప్దాదా డ్రిల్ చేయించారు. మంచిది. నలువైపులా ఉన్న సదా భాగ్య రేఖలను ఎమర్జ్ రూపంలో స్మృతిలో ఉంచుకునే ఆత్మలకు సదా తమ సంగంయుగి సర్వప్రాప్తి స్వరూప ప్రాలబ్ధాన్ని అనుభవం చేసేవారు సదా మాస్టర్ దాతలు మహాసహయోగి ఆత్మలకు సదా మనసా సేవ ద్వారా విశ్వాత్మల కళ్యాణం చేసే విశ్వ కళ్యాణకారి ఆత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానం: కర్మయోగి స్థితి ద్వారా కర్మభోగంపై విజయాన్ని ప్రాప్తి చేసుకొని విజయీ రత్నభవ. కర్మయోగులుగా అవ్వడం ద్వారా శరీరం యొక్క ఎలాంటి కర్మభోగమైన కర్మ లెక్కాచారాలు అవి కర్మభోగముగా అనుభవం అవ్వవు. మనస్సులో ఏదైనా అనారోగ్యం ఉంటే వారిని రోగులు అని అంటారు. ఒకవేళ మనస్సు నిరోగిగా ఉంటే సదా ఆరోగ్యంగా ఉన్నట్లే. కేవలము శేషశయ్యపై విష్ణు సమానము జ్ఞాన స్మరణ చేస్తూ హర్షితంగా ఉంటారు. మనన శక్తి ద్వారా ఇంకా సాగరం లోతులోకి వెళ్ళే అవకాశం లభిస్తుంది. ఇంకా చాలా బాగా మననం చేసుకుంటూ వాటిని సాక్షాత్కారం చేసుకుంటారు. ఇలాంటి కర్మయోగులే కర్మభోగంపై విజయాన్ని ప్రాప్తి చేసుకొని విజయీ రత్నాలుగా అవుతారు. స్లోగన్: సాహసాన్ని మీ సాతిగా మీ తోడుగా చేసుకుంటే ప్రతి కర్మలో సఫలత లభిస్తూ ఉంటుంది. ధైర్యంగా బాబాని జతలో పెట్టుకోండి. అలాగే సాహసాన్ని కూడా మీ జతలో పెట్టుకోండి. ప్రతి కర్మలో సఫలత లభిస్తుంది అంటున్నారు బాబా. అవ్యక్త ఇషారా: బంధన ముక్తులయ్యి జీవన్ముక్తి స్థితిని పొందటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు సమయాన్ని పొదుపు, సంకల్పాలను పొదుపు, శక్తులను పొదుపు చేసే ప్లాన్ వేసుకొని మధ్య మధ్యలో బిందు రూపంలో స్థితమయ్యే అభ్యాసాన్ని వృద్ధి చెయ్యాలి. ఈ స్థితిలో ఉన్నట్టయితే ఏదే కానీ ప్రేతాత్మలు, చెడు సంస్కారాల ఫోర్సు మీ పైన దాడి చెయ్యలేదు. మీ శక్తి రూపము ప్రేతాత్మలను కూడా ముక్తి చేయగలదు. వాటిని ఎదుర్కోవడానికి మీరు మీ సమస్యల నుండి కూడా ముక్తి కావాలి, అనగా విడుదల పొందాలి. ఓం శాంతి.